హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీ పనీర్ కోఫ్తా కర్రీ విత్ స్పైస్డ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ వెజిటేరియన్ రెసిపీ అండి, చాలా సింపుల్ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక హాఫ్ కేజీ పనీర్ తీసుకున్నాను. ఇది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాలను విరగొట్టేసి కొంచెం లెమన్ వేస్తే పాలు విరిగిపోతాయి. సో ఇది బాగా మ్యాష్ చేసుకోవాలండి చేత్తో, ఇలా మెత్తగా చేసుకోవాలి. డో లాగా చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. మనం కోఫ్తాని రెడీ చేసుకుందాం. దీంట్లో నేను కొంచెం క్యాష్యూ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో చాలా ఈజీ అండి ఇది. తర్వాత దీంట్లో ధనియా పౌడర్, గరం మసాలా. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం మైదా కూడా యాడ్ చేయాలి. ఇదేంటి అంటే మనకి కోఫ్తాస్ చేసేటప్పుడు బైండింగ్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ చిల్లీస్. సో ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలండి. ఇలా కోఫ్తాస్ అన్నీ ఇలా ఈక్వల్ సైజులో చేసుకుంటే చాలా చూడటానికి కూడా బాగుంటుంది. ఓకే, ఇక్కడ కోఫ్తాస్ అయిపోయినాయి, ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసేయాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే. ఇవి వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవాలండి. సో ఇలా అన్నీ కూడా కోఫ్తాస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ చూద్దాము. దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని 3 to 4 teaspoons, దాంట్లో ఒక చాప్డ్ ఆనియన్ వేస్తున్నాను నేనైతే కర్రీకి సరిపడా. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 3 to 4 టొమాటోస్ని ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను, దాన్ని కూడా యాడ్ చేసేసేయాలండి. మనకి గ్రేవీకి ఇంపార్టెంట్ ఇదే అనమాట, ఇది అండ్ క్యాష్యూ పౌడర్. నెక్స్ట్ దీంట్లో పసుపు, సాల్ట్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే కోఫ్తాస్లో యాడ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ కర్రీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి వేసుకోండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇది గ్రేవీకి సరిపడా చిల్లీ పౌడర్ అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి. కలిపి నూనె పైకి తేలే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ధనియా పౌడర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ గరం మసాలా. ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి తప్పకుండా, నేను సబ్‌టైటిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇదంతా నూనె తేలే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా మధ్యలో కొంచెం ప్లేస్ చేసుకొని గీ కానీ బటర్ కానీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దాంట్లో క్యాష్యూ నట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఒక 3 spoons యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి మిడిల్లోనే. ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేయండి. కలిపేసి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాయిల్ చేయాలి. నెక్స్ట్ కసూరి మేతిని కొంచెం చేతిలో ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పనీర్ కోఫ్తా కర్రీకి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాస్ అన్నీ కూడా యాడ్ చేసేసేయాలి. చాలా ఈజీ అండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒక 5 minutes కుక్ అయిన తర్వాత దీన్ని తీసేసి డిష్ అవుట్ చేసేయటమే. ఇక్కడ నేను నెక్స్ట్ స్పైస్డ్ రైస్ రెడీ చేస్తున్నానండి. ఇది బగారా అన్నంకి కొంచెం ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ అనమాట ఇది. సో ఇక్కడ కుక్కర్లో ఆయిల్ అండ్ గీ కొంచెం తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసేసి ఇక్కడ 3 glasses వాటర్ తీసుకుంటున్నానండి అండ్ సాల్ట్ వేస్తున్నాను సరిపడా. 2 glasses రైస్కి 3 glasses వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇవన్నీ కలిపిన తర్వాత రైస్ యాడ్ చేసేస్తున్నాను 2 glasses. కొంచెం 10 minutes నానబెట్టుకొని నెక్స్ట్ కుక్కర్ లిడ్ పెట్టేసి 3 whistles వేయించిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసేసుకోవడమే. రైస్ అండ్ పనీర్ కోఫ్తా కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేరియన్స్కి చాలా నచ్చుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.